ఈరోజు కథ పంచాంగ శాస్త్రి. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో 7 దొంగలున్నారు. ఒకరోజు వాళ్ళు దొంగతనానికి వెళ్తూ ఉండగా వాళ్ళకి పంచాంగ శాస్త్రి గారు ఎదురుపడ్డారు. శాస్త్రి గారి ఒంటి నిండా విభూతి రేఖలు, చంకలో విసనకర్ర, చేతిలో పంచాంగం. ఆయన్ని చూసి దొంగలు నవ్వారు. వాళ్ళని చూడగానే వాళ్ళు దొంగలు అన్న సంగతి శాస్త్రి గారికి అర్థమయ్యింది. అయ్యో, వీళ్ళ చేతుల్లో చిక్కుకున్నానే, ఇప్పుడు వీళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉన్నారు శాస్త్రిగారు. ఇటువంటి సమయంలో శాస్త్రిగారికి మంచి ఉపాయం తట్టింది. దొంగల్ని దగ్గరికి పిలిచి, ఓయ్ అబ్బాయిలు, ఇలా వేలాపాలా లేకుండా మీ ఇష్టం వచ్చినప్పుడల్లా దొంగతనానికి బయలుదేరితే లాభం లేదు. నేను పంచాంగం చూసి మంచి ముహూర్తం పెడుతూ ఉంటాను. నేను చెప్పినట్లుగా చేశారంటే మీరు పట్టుబడరు. పైగా కోరినంత ధనం కూడా దొరుకుతుంది. మీరు హాయిగా కాలక్షేపం చేయొచ్చు అని వాళ్ళకి సలహా ఇచ్చాడు. ఈ మాటలు వినగానే వాళ్ళకి చాలా ఆనందం అనిపించింది. అంతకంటేనా బాబయ్య, మీరు చెప్పినట్లే నడుచుకుంటాం. తప్పకుండా పంచాంగం చూసి ముహూర్తం పెట్టండి అన్నారు దొంగలు. ఆనాటి నుంచి శాస్త్రిగారు ముహూర్తం పెడుతూ ఉండేవారు. ఆ ప్రకారమే దొంగలు కన్నాలు వేస్తూ చాలా ధనం సంపాదించుకుంటూ ఉన్నారు. వాళ్ళు తమకు వచ్చిన ధనంలో నుంచి పంచాంగ శాస్త్రికి 10 వరహాలు గురుకట్నంగా ఇస్తూ ఉండేవాళ్ళు. కట్నం ఇవ్వటమే కాదు, దొంగలు ఆయన్ని చాలా గౌరవించేవారు. కొన్నాళ్ళయ్యేసరికి శాస్త్రిగారికి దుర్బుద్ధి పుట్టింది. మనకి వాళ్ళిచ్చే కట్నం ఏ మూలకొస్తుంది? ఎంతకంటే మనం కూడా వాళ్ళతో చేరిపోయి వాటా పుచ్చుకుంటే ఎక్కువ వస్తుంది కదా. కొద్ది రోజుల సంపాదనతో చక్కగా కొడుకు పెళ్లి చేసుకోవచ్చు అని అనుకున్నాడు. ఈ ఉద్దేశం దొంగలకు చెప్పి, నేను కూడా మీతో వస్తాను, నన్ను కూడా మీతో కలుపుకుని నాకు వాటా ఇవ్వండి అని కోరాడు. ఎంత మాట అన్నారు బాబయ్య, మీరీ కష్టాలు పడలేరు. కావాలంటే ఒక 1000 వరహాలు తెచ్చి ఇచ్చుకుంటాము. అబ్బాయి గారికి వైభవంగా పెళ్లి జరిపించండి అని చెప్పారు దొంగలు. వెంటనే శాస్త్రిగారు పంచాంగం చూసి చిరునవ్వుతో, రేపు ఏకాదశి, బాగానే ఉంది. ఈసారి ఉత్తర దిశకు వెళ్తే మంచి లాభం కలుగుతుంది. తప్పకుండా బయలుదేరండి, నేను కూడా మీతో వస్తాను అని అన్నాడు వాళ్ళతో. మీకెందుకొచ్చిన పాటలు బాబు, మీరు రావద్దు. మీకు కావలసిన ధనం పట్టుకొచ్చి మీ పాదాల ముందు పెడతాము అని అనేక విధాల బ్రతిమలాడారు దొంగలు. కానీ వాళ్ళ మాటలు వినకుండా శాస్త్రులు గారు కూడా వారి వెంట ప్రయాణమయ్యాడు. సరే అనుకున్న ప్రకారం మర్నాడు శాస్త్రిగారితో సహా 8 మంది ఉత్తర దిశకు బయలుదేరారు. ఒక ఊరు చేరుకుని ఆ గ్రామంలో ధనవంతుడైన రంగయ్య గారింట్లో చొరబడ్డారు. ఆ రోజు ఏకాదశి. రంగయ్య గారింట్లో అందరూ ఉపవాసం ఉన్నారు. మర్నాడు ద్వాదశి పారాయణ. తెల్లవారుజామునే వంటలు చేయటానికని కూరలు అవి తరిగేసి పప్పులు ఉప్పులు సిద్ధం చేసుకుని పడుకున్నారు. దొంగలు ఇల్లంతా గాలించి 10,000 విలువ చేసే వస్తువులు, బోలెడంత రొక్కం దొంగిలించారు. ఇంకా ఏమైనా దొరుకుతుందేమోనని వంటింటి వద్దకు వచ్చారు. తీరా చూస్తే వంటింట్లో మన శాస్త్రిగారు మడిగట్టుకుని వంట చేస్తూ ఉన్నారు. శాస్త్రిగారు దొంగలను చూసి, మడి తగలడిపోతుంది, లోపలికి రాకండి అని వాళ్ళకి సైగలు చేశాడు. అయ్య బాబోయ్, మనం ఇంకా ఇక్కడ ఉండకూడదు, చాలా ప్రమాదం, పోదాం రండి అని దొంగలు బ్రతిమలాడారు. అదేమిటర్రా తొందరపడుతున్నారు, చిటికలో వంటైపోతుంది, భోంచేసి పోదాం ఉండండి అని అంటూ మన శాస్త్రిగారు విస్తరాకులు వెతకబోయారు. సావిట్లోకి పోయేసరికి దేవుడి మందిరం కండబడింది. ఇంతా చేసి దేవుడికి నివేదన చేయకుండా భోజనం ఏమిటి, పాపం కూడా చుట్టుకుంటుంది అనుకున్నాడు శాస్త్రిగారు. యథావిధిగా దేవతార్చన ప్రారంభించి గంట మోగించేసరికి ఇంట్లో వాళ్ళందరూ నిద్రలేచారు. అందరినీ పంచాంగ శాస్త్రి కంగారుతో చూస్తూ ఉన్నాడు. నువ్వెవరువు అని రంగయ్య గారు అడిగేసరికి తాను వచ్చిన సందర్భం యావత్తూ పూసగుచ్చినట్లు చెప్పేశాడు. ఓరి పిచ్చివాడా, ఎంత పని చేశావు అని రంగయ్య గారు శాస్త్రిగారి మీద జాలి తలచి 10 వరహాలిచ్చి పంపారు. పారిపోవటానికి వీల్లేక దొంగలు పట్టుబడిపోయారు. వాళ్ళని జైల్లో వేశారు.